హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకుని డబుల్ కా మీఠా చేస్తున్నాను. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ఈ స్వీట్ని అందరికీ ఇష్టమే కదా. స్వీట్ అంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు సింపుల్గా. ముందుగా నేను 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దానికి ఎడ్జెస్ ఏం తీయలేదండి, నేను వాటిని స్లైసెస్గా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ బాదం, కాజు, ఎండు ద్రాక్ష వేసుకున్నాను. మీకు మీ ఇంట్లో ఏముంటే అవి వేసుకోండి, మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు. వీటిని కొంచెం ఫ్రై చేసుకొని వేరే ఒక చిన్న బౌల్లోకి వీటిని తీస్తున్నాను నేను ఇప్పుడు. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టేస్తే మాడిపోతాయి తొందరగా, టేస్ట్ ఉండవు అసలు. ఇట్లా స్లోగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను నేను. దీనికి నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. వేసుకుంటేనే బాగుంటుంది, వేసుకోకపోయినా కానీ చేసుకోవచ్చు, కానీ నెయ్యి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ స్వీట్స్ అంటే నెయ్యే కదా. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కాగబెట్టి చల్లార్చుకున్న పాలు వేస్తున్నాను. ఒక అరకప్పు పాలు వరకు వేసాను, 2 కదా తీసుకుంది, అందుకోసమని చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. అరకప్పు పాలు సరిపోతాయండి. తర్వాత ఒక 4 స్పూన్స్ వచ్చేసి షుగర్ వేసుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. దీనికైతే ఇది సరిపోతుంది అసలు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా తొందరగానే ఉడికిపోతుందండి, చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతుంది. బ్రెడ్ కదా, తొందరగానే ఉడికిపోతుంది అనమాట. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందండి ఈ స్వీట్. చాలా చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా చాలా బాగుంటుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తున్నాను. చూసారా ఎంత సింపుల్గా చేసుకున్నామో. జస్ట్ 2-5 మినిట్స్ లోపలనే అయిపోతుంది అనమాట. ఓకే అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.